నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 6th September 2025 సాటర్డే. సో నిన్నటితో వీక్ అయిపోయింది. సో వీక్లీ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. లాస్ట్ వీక్లో గడిచిన వీక్లో ఏ సెక్టార్స్ మనకి బాగా లాభాలు ఇచ్చాయి. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి లాస్ట్ వీక్. అంటే వీక్ ఆన్ వీక్ చూసినప్పుడు మెటల్ బాగా లాభపడింది అనుకోవచ్చు, 5.76% పెరిగింది. తర్వాత ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జంప్షన్, కమోడిటీస్, తర్వాత పిఎస్సి స్టాక్స్, ఎనర్జీ, ఎంఎన్సి, సిపిఎస్సి, ఇవన్నీ కూడా లాభాల్లో క్లోజ్ అయ్యాయి లాస్ట్ వీక్. నష్టాల్లో క్లోజ్ అయిన సెక్టార్స్ ఏమున్నాయంటే ఒక ఐటీ ఒక్కటే మనకి నష్టాల్లో క్లోజ్ అయినట్టుగా కనపడుతుంది. సో ఓవరాల్గా వీక్లో చూస్తే మార్కెట్ కొంచెం పాజిటివ్గానే అనిపించింది. బట్ మధ్యలో వోలటాలిటీ అనేది బాగా ఎక్కువ ఉండింది. ఈవెంట్ బేస్డ్ వోలటాలిటీ బాగా ఎక్కువ ఉండింది. అయితే లాస్ట్ వీక్లో మనకి టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్ మెటల్ అనుకున్నాం. మెటల్ స్టాక్స్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి ఎక్సెప్ట్ జిఎస్ఎల్. మిగిలిన అన్ని కూడా మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే మనకి నేషనల్ అల్యూమినియం మాత్రం టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. దాదాపుగా 14% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వీక్లో. అదేవిధంగా జిందాల్ స్టీల్, సెయిల్, టాటా స్టీల్, ఎన్ఎండిసి, హిందుస్థాన్ కాపర్, విడిఎల్, హిండాల్కో ఇవన్నీ కూడా మోర్ దెన్ 5% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. అదేవిధంగా ఆటోలో కూడా బాగా ర్యాలీ చూసాం లాస్ట్ వీక్లో. దీంట్లో చూస్తే వీక్ ఆన్ వీక్లో M&M 11% రిటర్న్ ఇచ్చింది, ఐషర్ మోటార్ 7%, టీవీఎస్ మోటార్, హీరో మోటార్ కాప్, బజాజ్ ఆటో, ఎంఆర్ఎఫ్, ఎక్సైడ్, టాటా మోటార్స్, అశోక్ లీలాండ్ ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ లాస్ట్ వీక్లో. ఒకసారి మనం వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాము. నిఫ్టీ క్యాండిల్స్టిక్ చార్ట్ నిఫ్టీకి ఒకటి మనకి ప్రీవియస్ వీక్ని బ్రేక్ చేయలేదు. అది ఒకటి మనం కొంచెం పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ప్రీవియస్ వీక్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయలేదు, ఈ ఫాల్ని కూడా బ్రేక్ చేయలేదు. సో ఈ స్వింగ్లోని ప్రొటెక్ట్ చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి చూసినప్పుడు కూడా. అయితే ఇక్కడ ఒక హరామిక్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బుల్లిష్ హరామీ అంటాం. సో ఇక్కడ మాత్రం మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్, వీక్ హై తర్వాత ఈ స్వింగ్ హై, ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. 24,970 అండ్ 25,200. సో ఇప్పుడు మనం ఒకసారి డైలీ చార్ట్లో చూద్దాం మనకి ప్రాపర్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఏం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అది మనకి మంత్లీ పివోట్ లెవెల్, అదేవిధంగా దానికి దగ్గరలో 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో అది ప్రొటెక్ట్ చేసింది ఫర్దర్గా డౌన్ కానివ్వకుండా. ఇప్పుడు మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 24,730 మన కీ లెవెలే. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనం ఇందాక అనుకున్నట్టుగా వీక్ హై అండ్ ప్రీవియస్ డే హై, ఈ రెండు మనకి ఆ రెండు సేమ్. అండ్ ఇంకొకటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే అక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 24,975 ఆర్ వీ కెన్ సే 24,980. సో అది మనకి రెండు రకాలుగా రెసిస్టెన్స్ పాయింట్, ఈ స్వింగ్ హై దాంతోపాటు 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం దాన్నే తీసుకోవచ్చు, 24,970-75 ఆ లెవెల్స్. ఇంకొకటి చూస్తే మనకి 25,000 దగ్గర కాల్ రైటింగ్ కూడా హెవీగానే ఉంది. అండ్ మనకి ఇప్పుడు ఆప్షన్ ఎక్స్పైరీ డేట్లు మారిపోయిన తర్వాత మనం మండే ఒకరోజే ట్రేడింగ్ ఉంటుంది, ట్యూస్డే మళ్ళీ మనకి ఆప్షన్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు మండే రోజు. అండ్ డౌన్ సైడ్లో చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ ఈ నిన్నటి లోనే మనం ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. నిన్నటి లో వచ్చి 24,620, దాన్నే మనం ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. అక్కడే మనకి 100 డేస్ సింపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఇక్కడ ఇట్లా ఈ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 24,760. డే క్లోజింగ్ కీ లెవెల్ కన్నా పైన అయితే మాత్రం మనకి ఈ 25,000 కూడా బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం హరామీ ప్యాటర్న్ ఫామ్ అయింది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్లో. అండ్ ఇక్కడ మనకి లో సేమ్ మనకి ఈ లో ఏదైతే ఉందో అదే మనకి ప్రొటెక్టివ్ లాగా ఉంటుంది డౌన్ సైడ్లో. సో స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అనుకోవచ్చు. 53,580. సో ఇప్పుడు 54,114 దగ్గర ఉన్నాం. మేబీ 53,500 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు.
అండ్ ఇంకొకటి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 55,200 దాని తర్వాత 55,200 లాగా తీసుకోవచ్చు. అండ్ ఈ వీక్లీ హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో కూడా చూద్దాం. సో ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇప్పుడు 54,114 దగ్గర ఉంది. సో మేబీ ఇది వ్యాలిడిటీ కాదు మనకి 54,036 అనేది. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 53,500 అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మన కీ లెవెల్ ఉండొచ్చు 54,840. దాన్ని బ్రేక్ చేస్తే 55,200. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. సెన్సెక్స్ కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంత్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకొని దానికన్నా పైన క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డేలో. సేమ్ పాయింట్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 80,980. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ప్రీవియస్ హై అదే మనకి వీక్లీ హై కూడా 81,450. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో మనకి ఇప్పుడు 80,180 దగ్గర సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 79,700 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటే మాత్రం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ ఇంకొకటి వొలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్రాడేలో. సో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలంటే కొంచెం ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అండ్ స్పెషల్లీ ఆప్షన్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేయాలి. మూమెంట్ ప్రకారం మన ఆప్షన్ మూమెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని మాత్రమే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి, లేకపోతే ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 61 ఉంటే షార్ట్స్లో 67, షార్ట్ కవరింగ్ 66, లాంగ్ అన్వైండింగ్ 18 స్టాక్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ జిఎస్టీ బెనిఫిట్తో ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఆస్ట్రాల్, నువోమా, సన్మాన్ క్యాపిటల్, పీజీఎల్, జాడిస్ లైఫ్, మదర్సన్ సుమి, సోనాకామ్స్, కేఫిన్టెక్, గ్లెన్మార్క్, టీవీఎస్ మోటార్, దాల్మియా భారత్ వీటన్నిటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. వీటిలో కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. అట్లనే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూస్తే విబిఎల్ దాదాపుగా 7% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 3.8% ప్రైస్ డౌన్ అయింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, సిమెన్స్, సైంట్, గోద్రేజ్ సిపి, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ బీపీసీఎల్, సిప్లా, ప్రెస్టేజ్, టోరెంట్ పవర్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. వీటిలో కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఆప్షన్ డేటా కూడా ఇది ఆప్షన్స్ డేటా. ఆప్షన్స్ డేటా చూస్తే మనకి ఇక్కడ స్ట్రాంగ్ కాల్ రైటింగ్ జరిగింది నిన్న కూడా. సో ఇక్కడ 24,800 దగ్గర కొంచెం కాల్స్ హెవీగానే ఇంకా ఉన్నాయి, అన్వైండ్ ఎక్కువ కాలేదు. అండ్ నిన్న చూస్తే కొంచెం పుట్ సైడ్ పెరిగింది కానీ బట్ కాల్ సైడ్ కూడా బాగా పెరిగింది. సో ఇది మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 24,830 ఆర్ 850 లెవెల్స్ మన టెక్నికల్గా కూడా అక్కడే కనిపించింది. అండ్ డౌన్ సైడ్లో మనకి ప్రొటెక్షన్ లాగా ఉండేది మనకి 24,600. ఇక్కడ హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది, కాల్స్ పెద్దగా లేవు. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే చూస్తే మనకి పుట్సే హెవీగా ఉన్నాయి, కాల్స్ కొంతవరకు అన్వైండ్ అయ్యాయి ఇక్కడ. సో చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర చూస్తే మనకి కాల్స్ కొంతవరకు అన్వైండ్ అయినాయి. అట్లనే మనం ఇక్కడ ఇంకొక సిగ్నిఫికెన్స్ కనపడుతుంది. 24,900 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. కాకపోతే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంత కాల్స్లో కాల్ రైటర్స్ కొంత ప్రాఫిట్ బుక్ చేసినట్టుగా కనపడుతుంది. సో మేబీ ఇన్ కేస్ 24,800ని క్రాస్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు 24,900 ఆర్ 920 లెవెల్స్. సో ఇక్కడ మనం కొంచెం అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 24,900 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది మనకి కొంచెం అవగాహనకు వస్తే మార్కెట్ రన్నింగ్ టైంలో దాన్ని బట్టి కొంచెం మూమెంట్ మనకి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం ప్రాపర్గా డేటా చూసుకొని ఆ డేటా ప్రకారమే మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ డేటాని ఎట్లా అనలైజ్ చేస్తాం? స్టాక్ చార్ట్స్ ఎట్లా చూస్తాం, మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్స్, వొలటాలిటీ ఇట్లాంటి అనేక జార్గాన్స్ ఉంటాయి మార్కెట్లో. వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకుంటాం, వీటిని అర్థం చేసుకొని ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ ఎట్లా చేసుకుంటాం, మనం ప్రాపర్గా రిస్క్ ఎట్లా మేనేజ్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ త్వరలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.